జస్ట్ 4000 రూపీస్ లోనే కొడైకెనాల్ ట్రిప్ ని ఎలా ఫినిష్ చేసుకోవాలో చెప్తాను మావా. వీడియోని మాత్రం స్క్రోల్ చేయకుండా సేవ్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ మేమైతే కాకినాడ నుంచి చెన్నై ఎగ్మోర్ స్టేషన్ వరకు సర్కార్ ఎక్స్ప్రెస్ లో స్లీపర్ క్లాస్ కోచ్ బుక్ చేసుకున్నాము. టికెట్ ప్రైస్ వచ్చేసి 375 రూపీస్ అనమాట. చెన్నై ఎగ్మోర్ స్టేషన్ కి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి వేరే ట్రైన్ మారాల్సి ఉంటది కొడైకెనాల్ రోడ్ స్టేషన్ దగ్గరికి. టికెట్ వచ్చేసి జస్ట్ 100 రూపీస్ ఉంటది. స్టేషన్ నుంచి బయటికి రాగానే డైరెక్ట్ కొడైకెనాల్ హిల్ స్టేషన్ దగ్గరికి బస్సెస్ అవైలబుల్ గా ఉంటాయి మావా. దీని కాస్ట్ 200 రూపీస్. వన్స్ మీరు కొడైకెనాల్ మెయిన్ జంక్షన్ దగ్గరికి రీచ్ అయిపోయిన తర్వాత ఇక్కడ స్టే చేయడానికి రూమ్స్ 2K నుంచే స్టార్ట్ అవుతాయి మావా. రూమ్ లో 3 మెంబర్స్ వరకు ఉండొచ్చు మావా. సో 2000 ని 3 మెంబర్స్ కి స్ప్లిట్ చేస్తే 670 రూపీస్ అయిందన్నమాట. ఈ ట్రిప్ 2 డేస్ ఉండబోతుంది కాబట్టి 670 ప్లస్ 670 1340 రూపీస్ అయింది రూమ్ కి. నెక్స్ట్ మీ రూమ్ నుంచి బయటికి రాగానే చాలా మంది ట్రావెల్స్ వాళ్ళు ప్యాకేజెస్ చూపిస్తూ ఉంటారు. మేమైతే 2 డేస్ కి కలిపి ఒక ప్యాకేజ్ బుక్ చేసుకున్నాము. ఈ 2 డేస్ కి వీళ్ళు 4000 వరకు చార్జ్ చేశారు. మేము మొత్తం 7 మెంబర్స్ ఉన్నాం కాబట్టి 4000 ని 7 మెంబర్స్ కి స్ప్లిట్ చేస్తే 570 రూపీస్ పడింది ఒక్కొక్కరికి. వన్స్ మీరు సైట్ సీయింగ్ స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం పెద్ద ప్లేస్ లకి ఎంట్రీ టికెట్ ఉంటది మావా. అవి కూడా జస్ట్ 10 to 30 రూపీస్ మధ్యలోనే ఉంటాయి మావా. కంగారు పడాల్సిన అవసరం లేదు. అంతా బానే ఉంది కానీ ఈ 2 రోజుల్లో ఫుడ్ కి ఎంత ఖర్చు అయింది అని నన్ను అడిగితే పర్సన్ కి ఒక 1000 రూపీస్ చాలు మావా. ఎందుకంటే ఇక్కడ బిర్యానీలు ఫ్రైడ్ రైస్ చాలా తక్కువకే దొరుకుతాయి. ఈ ట్రిప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సేమ్ ఎలా వచ్చామో మళ్ళీ అలాగే వెళ్ళిపోయాం మావా. పర్సన్ కి ఒక 700 వరకు పడింది. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే ఆల్మోస్ట్ ఒక 4300 రూపీస్ వరకు అయింది మావా. మరి కొడైకెనాల్ ట్రిప్ ని ఎవరితో ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారో అర్జెంట్ గా ఈ రీల్ ని వాళ్ళందరికీ షేర్ చేసేయండి.